హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బానిస. నాంది ఉగ్రం లాంటి హెవీ రాస్టిక్ మూవీస్ తీసిన డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు ఈసారి డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ స్టోరీతో కాకుండా తమిళ్ మూవీ గరుడన్ రీమేక్తో వచ్చేశారు. ఫ్లాప్స్లో కనుమరుగైపోయిన స్టార్ యాక్టర్స్ మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళని లీడ్ రోల్స్లో పెట్టి భైరవం అనే తెలుగు మూవీ అయితే డైరెక్ట్ చేసి అన్ని స్క్రీన్స్లో ఈ రోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మూవీ ఎలా ఉంది, కథలో డెప్త్ ఎంత ఉంది అని తెలుసుకునే ముందు మా వీడియో రివ్యూస్ అండ్ ప్రొడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట గట్టిగా కొట్టి రివ్యూ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ లోనే మన నారా రోహిత్ అలియాస్ వరద, మంచు మనోజ్ అలియాస్ గజపతి వీళ్ళ ఇంట్రడక్షన్ అయితే ఇండివిజువల్ ఫైట్స్ తో మంచి హై అగ్రెషన్ నోట్ లో అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీలో మన బెల్లంకొండ శ్రీనివాస్ అలియాస్ సీను ఎంట్రీ ఉంటుంది. అండ్ ఈ 1 hour లో శ్రీనివాస్ గారి డాన్స్ బీట్స్, అన్వాంటెడ్ కెమియో తప్ప మూవీలో అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. సో వీళ్ళ ముగ్గురికి కామన్ పాయింట్ ఒక టెంపుల్. అండ్ ఆ టెంపుల్ ల్యాండ్ మీద ఒక పొలిటీషియన్ కనబడుతుంది. సో ఆ టెంపుల్ కనెక్ట్ అయ్యి ఉన్న మన ముగ్గురు లీడ్ యాక్టర్స్ ఏం చేశారు అనేది ఈ ప్లాట్ భైరవం మూవీ. ఒక అగ్రెషన్ డ్రామాగా స్టార్ట్ అయిన ఈ మూవీ అదే ఫ్లోలో వెళ్లకుండా వీళ్ళ ముగ్గురు హీరోస్ కి ముగ్గురు హీరోయిన్ ని కనెక్ట్ చేసి వాళ్ళతో రొమాంటిక్ సీన్స్ అండ్ అర్థం లేని మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మూవీ ఫ్లోని కంటిన్యూ చేయకుండా స్క్రీన్ ప్లే పాడు చేశారు. కానీ సెకండ్ హాఫ్ కి హుక్ చేసేలా ప్రీ ఇంటర్వెల్ మాస్ ఎలివేషన్ ఫైట్ అయితే డిజైన్ చేశారు. నాకు పర్సనల్గా క్లైమాక్స్ కన్నా ప్రీ ఇంటర్వెల్ చాలా హై ఇచ్చింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 3 లీడ్ యాక్టర్స్ మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు ఎరగదీసి బేసిక్గా నారా రోహిత్ గారి నుండి ఇంత మెచ్యూర్డ్ మాస్ క్యారెక్టర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చాలా చేసినప్పటికీ ఈ రేంజ్ మాస్ మాత్రం ముందెప్పుడు చూడలేదు నేను ఆయనలో. అలాగే మంచు మనోజ్ గారికి ఏ క్లాస్ కంబ్యాక్ ఈ మూవీలో. అతని యాక్టింగ్ వైజ్ మాత్రం చించేశారు. ఫైనల్లీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఏమన్నా ఎనర్జీనా, డ్యాన్స్ బీట్స్ కానీ మాస్ యాక్షన్ షార్ట్స్ కానీ మూవీకి ప్రాణం పెట్టాడు. సో వీళ్ళ ముగ్గురితో పాటు 4th పిల్లర్ ఆఫ్ ద స్టోరీ శ్రీచరణ్ గారు. ఆ ఎలివేషన్స్, బీజిఎంకి అలా సీన్స్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ మూవీకి సోర్స్ మూవీ అయిన తమిళ్ గరుడన్లో యువన్ శంకర్ రాజా ఎలాంటి హై ఇచ్చారో దానికి ఏ మాత్రం తీసుకొని మ్యూజిక్తో అదరగొట్టేశారు శ్రీచరణ్ గారు. సాంగ్స్ అంత గుర్తుండిపోయే బీట్స్ ఏం కాదు, కానీ ఎలివేషన్ బీజిఎంతో మాత్రం వేరే లెవెల్కి తీసుకెళ్లారు మూవీ. కామెడీ అయితే తేలిపోయింది. అలా వచ్చి ఇలా మాయమైపోయారు వెన్నెల కిషోర్ గారు. అండ్ సపోర్టింగ్ రోల్స్ కన్నా హీరోయిన్ రోల్స్ మూవీ మొత్తం హీరోస్కి సపోర్టింగ్గా ఉంటాయి. సో ఫైనల్గా మై వ్యూ రివ్యూ ఆఫ్ భైరవ్ మూవీ ఏంటంటే ఎలివేషన్ సీన్స్ కోసం, కంబ్యాక్ ఆఫ్ లీడ్ యాక్టర్స్ కోసం, ముఖ్యంగా శ్రీనివాస్ గారి ఎనర్జీ కోసం మూవీ చూడాల్సిందే. రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి 100% హై ఇచ్చే మూవీ, అది మ్యాటర్. సో ఫైనల్గా మా రివ్యూస్ అండ్ ప్రొడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అండ్ అలానే చాలా మంది మా వీడియోస్ చూసే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.